ధర్మం వైపు నిలిచిన వాళ్ళు ఓడిపోతారా? పాపం గెలిచిందా అనిపించిన సమయంలోనే పాండవుల జీవితం ఒక మహాసాగరాన్ని దాటింది. 13 ఏళ్ల నిర్వాసం, కానీ ప్రతిరోజు ఒక బలానికి రూపం. స్వాగతం చిన్న చరిత్రల్లోకి. ఈరోజు కథ పాండవుల అరణ్యవాసం. బాధను బలాన్ని మింగిన 13 ఏళ్ళు. ఆశలు ఆభరణాలు అన్నీ వదిలి పాండవులు అడవిలోకి నిశ్శబ్దంగా అడుగేశారు. అరణ్యంలో మౌనంగా ఉన్న ద్రౌపది గుండెల్లో అగ్ని వెలిగింది. ఆమె అవమానం గుర్తుగా ప్రతి అడుగు ఆవేశంగా మారింది. అర్జునుడు ధనుర్విద్యకు కొత్త పరాకాష్ఠలు నేర్చుకున్నాడు. పర్వతాల్లో తపస్సుతో అస్త్రాలు పొందాడు. ధర్మరాజు న్యాయాన్ని అరణ్యంలో కూడా వదలలేదు. అతని ప్రతి శ్వాసలో ధర్మమే ఉసిరెత్తింది. కాలం నిద్రపోయినట్టు అనిపించిన ఆ 7 ఏళ్లు పాండవుల బలాన్ని భవిష్యత్తుని తయారు చేశాయి. అరణ్యవాసం అనేది ఒక శిక్ష కాదు, ఒక శాంతమైన యుద్ధం. ఆ 13 ఏళ్లలో పాండవులు ఓడలేదు, ఎదిగారు. ధన్యవాదాలు. చిన్న చరిత్రలు చూసినందుకు. మరుసటి గొప్ప ఘట్టంలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న చరిత్ర.